మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏం చేసినా ఈయన ముందు దొరికిపోతున్నానేంటో. ఇప్పుడు ఏమంటారో, ఎంత సీరియస్ అవుతారో. ఏమైంది కావేరి? సూర్య, నువ్వేమైనా అన్నావా? ఒక్క మాట కూడా అనలేదు. కావాలంటే నువ్వే అడుగు. మరెందుకు ఇద్దరు ఇలా ఉన్నారు? పైనుండి చీరలు తెస్తుంటే ఒక చున్ని చేతిలో నుండి జారి సూర్య గారి మీద పడింది. ఆయన కోపం వస్తుందని కంగారుగా కిందికొచ్చాను. చూడు, పాపం ఎంత భయపడుతుందో. ఏమీ అనకుండానే భయపడిపోతుందా? ఈ అల్లరి పిల్ల విషయంలో నువ్వు మరీ అమాయకత్వంగా ఉంటున్నావు సంధ్య. అనుకోకుండా చేయి జారింది, తప్పు నాదే. దానికి సారీ. సంధ్య, నేను విన్నది నిజమేనా? కావేరి నాకు సారీ చెప్పిందా? కావాలంటే మళ్ళీ చెప్తాను. ఓ వద్దు, ఒక్కసారి చెప్పావు కదా చాలు. ఇలానే పద్ధతిగా ఉంటే నీకంత మంచి జరుగుతుంది. మంచి అంటే నీకు మంచి మొగుడు వస్తాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడు అని. సరేనండి. కావేరి, ఈ చున్నీ వద్దా? అయ్యో, మర్చిపోయాను. కావేరి, ఎక్కడికి? ఈ బట్టలు పెట్టడానికి. ఎక్కడా? వంటింట్లోనా? అయ్యో, ఏది వంటిల్లు కదా, కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ అత్త. కావేరి, అంతా ఓకేనా? ఏమో అత్త, తెలియడం లేదు. అంతా కొత్తగా ఉంది. కావేరి మాటలు, చూపులు చూస్తుంటే నా అనుమానం నిజమే అనిపిస్తుంది. ఏమండి, కాఫీ తీసుకోండి. అయ్యో, సరిగ్గా పట్టుకోవచ్చు కదండి. ఏదో పరధ్యానంతో నీ పరధ్యానం పుణ్యమా అని బంగారు లాంటి కాఫీ నేలపాలయ్యింది. వేరే పెట్టి తీసుకొస్తానండి. వద్దు సుశీల, ఇప్పుడు నాకు తాగాలని లేదు. ఈ ముక్కేదో ముందే చెప్తే పాలు పంచదారతో పాటు చెంచాడు కాఫీ పొడి కూడా మిగిలేదు కదా. ఊరుకమ్మా, జ్యోతి పెళ్లి గురించి నేను ఆలోచిస్తుంటే నువ్వు కాఫీ కోసం లెక్కలేస్తావేంటి? లెక్కలేక నీ తెలివి తక్కువ ఆలోచనలకి చప్పట్లు కొట్టమంటావా ఏంటి? ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు నీకు జ్యోతి పెళ్లి ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదా? ఏదో ప్రపంచంలో నీకొక్కడికే కూతురు పుట్టినట్టు, దాని పెళ్లి చేయకపోతే ప్రాణం పోతున్నట్టు. ఏంట్రా నారాయణ నువ్వు? ప్రాణం కాదమ్మా, పరువు పోతుంది. ఈరోజు నా స్నేహితుడు పరమేశం కలిశాడు. కూతురు ఉద్యోగం చేస్తుంది, పెళ్లి చేస్తే ఆ జీతం మీ చేతికి అందకుండా పోతుందనుకుంటే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. వాడి మాటలు విన్న తర్వాత ఒక తండ్రిగా నేనెంత అసమర్థుణ్ణో, చేతగాని వాడినో తెలిసింది. కూతురి జీతం కోసం పెళ్లిని వాయిదా వేస్తున్నానని అందరూ అనుకుంటున్నారంట. ఆడపిల్లని కష్టపెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే
మన పరిస్థితి బాగోలేకే జ్యోతిని ఉద్యోగానికి పంపిస్తున్నానే తప్ప దాని డబ్బులు ఆశించి కాదు కదమ్మా. ఒరే నారాయణ, ఊరుకోరా, లోకులు కాకుడురా. ఎవడో అడ్డగాడిద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ మాటలు నువ్వు పట్టించుకోవడమేంట్రా? మన జ్యోతికి కన్నొంకరా కాలొంకరా? అందంలో కాని గుణంలో కాని అలాంటి అమ్మాయి ఈ కాలంలో దొరుకుతుందంట్రా? అసలు నా మనవరాల్ని చేసుకోవాలంటే మహర్జాతకుడై ఉండాలిరా. స్వయంవరాలు జరగాలి. గుండెల మీద చెయ్యేసుకుని గర్వపడాల్సిన విషయానికి అలా దిగాలు పడతావేంట్రా? సుశీల, నువ్వైనా వాడికి చెప్పమ్మా. అందరూ మీలా ఆలోచించరు కదా అత్తయ్య. అవునత్తయ్య, పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో ఉందంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. ఆయన స్నేహితుడు అన్నట్టే మన వెనక రకరకాలుగా పుకార్లు పుట్టిస్తారు. నా భయం కూడా అదే సుశీల. జ్యోతికి పెళ్లి చేయడం ఆలస్యమైతే ఆ ప్రభావం దీపి మీద కూడా పడుతుంది. సరిపోయారు ఇద్దరికిద్దరు. కాలం కలిసొస్తే కట్నం తీసుకొని అల్లుడు నట్టింట్లోకి వస్తాడని ప్రతిదానికి ఒక టైం ఉంటుందిరా. జ్యోతికి కళ్యాణ గడియలు రాక కాని నువ్వు సంబంధాలు చూడడం ఆపలేదు కదరా. అది ఎప్పటికీ నీ చేతగాంతనం అసమర్థత అవ్వదురా. ఇంకెప్పుడు ఆ మాట అనకు. నేను అడగపోయినా ఉద్యోగం చేస్తూ నలుగురి మధ్య తిరుగుతున్న జ్యోతి గురించి ఎవరికి వాళ్ళు నోటికొచ్చినట్లు అంటారు కదమ్మా. ఎంత వయసు వచ్చినా నీకు పెళ్లి చేయలేదంటే మీ నాన్నకి బాధ్యత లేదని అడుగుతారు. అంతటితో ఆగకుండా ఇప్పటికీ పెళ్లి కాకపోవడం ఏదో లోపం ఉన్నట్టు మాట్లాడతారు. ఆ మాటలన్నీ విని జ్యోతి ఎలా తట్టుకుంటుందని ఆలోచిస్తేనే నా గుండె మొక్కలైపోతుంది. నా కూతురు గొప్పది కాబట్టి ఆ మాటలన్నీ మనసులోనే దాచుకుని పైకి మాత్రం చిరునవ్వు నటిస్తూ అన్నీ తెలుసుకోడా ఏం చేయలేకపోతున్నా నేను చేతగాని తండ్రిని. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన కూతుర్ని కష్టపెడుతున్నా నేను. అసమర్థుణ్ణి. అయ్యో ఒరే నారాయణ, నారాయణ, ఏమిటా నువ్వు చేస్తున్న పని? ఆగు, బాధపడకురా, ఊరుకో. జ్యోతి కూతురుగా పుట్టడం నాకు వరం, కానీ ఏ చేతగాని వాడు తండ్రి అవడం జ్యోతి ఏ జన్మలో చేసుకున్న పాపం. ఆకాష్, రెండు మూవ్స్తో చెక్ పెట్టబోతున్నాను, రెడీగా ఉండు. ఏంటి 2 మూవ్సా? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ పార్ట్నర్. ఓడిపోతున్నావని చెప్పి గెలవడంలో భలే కిక్ ఉంటుంది కదా. కిక్ కాదు, జస్ట్ లక్. నా బ్రెయిన్ డల్ అయింది కాబట్టి నీకిలా అనిపిస్తోంది. ఇంకొన్ని నిమిషాల్లో సంధ్య వేడివేడిగా పకోడీలు తీసుకొస్తుంది కదా. అది తిన్న తర్వాత చూడు, నీ రాజ్యంలో రక్తపాతమే. పకోడీలు తినాలనిపిస్తే డైరెక్ట్గా చెప్పు, కానీ ఆటకి బ్రెయిన్కి లింక్ పెట్టద్దు. నువ్వు నమ్మట్లేదు కదా? పకోడీ రాని, అప్పుడు చూపిస్తా నా పవరు. సంధ్య, ఇంకెంతసేపు? చేస్తున్నానండి, కాసేపు వెయిట్ చేయండి. తొందరగా రా. అలాగే. అత్త, ఏం చేస్తున్నావు? మీ మావయ్య కోసం పకోడీ రెడీ చేస్తున్నాను. అత్త, నిన్నొక మాట అడగనా? అడుగు. అది అది
అంటే మరి నాన్చకుండా విషయం ఏంటో చెప్పు కావేరి. సూర్య గారు చాలా రోజులుగా ఈ ఇంట్లో ఉంటున్నారు కదా. అవును, అయితే ఏం లేదక్క, మరి సూర్య గారి ఇష్టాలు టేస్ట్లు నీకు తెలుసా? తెలుసు. మీ మావయ్యకి సూర్యకి చాలా విషయాల్లో పోలికుంటుంది. అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరికీ ఈ పకోడీ అంటే చాలా ఇష్టం. పకోడీ అంటే ఇష్టమా? మ్మ్, అయితే నేను చేయనా? సరే చెయ్యి. ఆహా. చేయడం అంటే నాకు రాదు. ఎలా చేయాలో నువ్వు చెప్తావా? చెప్తాను కానీ ముందు ఈ సంగతి చెప్పు. ఏంటి? ఈ మధ్య సూర్య చుట్టూ తిరుగుతున్నట్టున్నావు. పోతా, అలాంటిదేం లేదు. ఎందుకు లేదు? నా దగ్గర అబద్ధాలు చెప్పుకో. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఇష్టపడుతున్నావా? అబే, అలాంటిదేం లేదంటున్నాను కదత్తా. ఏం లేకపోతే దొంగచాటుగా చూడటాలు, తల రుద్దుకుంటూ గుద్దడాలు, చున్నీ పడేసుకోడాలు, సిగ్గుపడిపోడాలు, సీక్రెట్గా నవ్వుకోడాలు, ఇవన్నీ ఏంటి? చెప్పు కావేరి. అత్త అని పిలుస్తూ అబద్ధాలాడటం, సీక్రెట్లు దాయడం న్యాయమా చెప్పు? అబద్ధం కాదు, సీక్రెట్ లేదు. అయితే చెప్పు. నేనెవ్వరికీ చెప్పను. నా కడుపులోనే దాచుకుంటాను. అత్తా, అది నాకు ఆ, నీకు? సూర్య గారంటే హై బాబాయ్, నాకు సిగ్గు. అరే, సగం చెప్పి సిగ్గుపడితే నాకెలా తెలుస్తుంది? ఓ అత్తా, నాకు ఆయన్ని చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనకి ఇష్టమైనవన్నీ నేనే స్వయంగా చేసి పెట్టాలని ఆశగా ఉందత్తా. అబ్బో, ఇదిగో ఇలా వెక్కిరిస్తేనే నాకు చెప్పబుద్ధి కాదు. ఓకే ఓకే ఓకే, వెక్కిరించలే, చెప్పు. అత్తా, నాకు సూర్య గారంటే ఇష్టం. నిజంగానా? అవునత్తా. ఓ, ఇది చెప్పడానికి ఇంత కష్టపడ్డావా? అంటే ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ లేదు. ఫస్ట్ టైం కదా, చెప్పడానికి సిగ్గు మొహమాటం. కావేరి, నాకు చెప్పడానికి ఇంత సిగ్గుపడితే మరి సూర్యకలా చెప్తావు? ఏమో, అదంతా నేను ఆలోచించలేదు. సరే, వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ నేను పకోడీ చేసిస్తాను. నువ్వు ప్లేట్లో సర్ది మీ మావయ్యకి సూర్యకి ఇచ్చేయి, సరేనా? ఓకే అత్తా, థ్యాంక్ యూ. మా మంచి అత్తా. ఇదేంటి సంధ్య, పకోడీ లేకుండా ఖాళీగా వచ్చావు? నా ఆట మొత్తం నీ మీదే ఆధారపడుంది. వెళ్ళి తొందరగా తీసుకొనిరా. తొందరగానే వస్తాయండి. వస్తాయా? నువ్విక్కడుండగా పకోడీలు ఎలా వస్తాయి? వెయిట్ అండ్ వాచ్. ఓ, అర్థమైందిలే. పకోడీలు మా అక్క చేస్తోంది, అంతే కదా? మీ అక్క కాదు, మీ మేనకోడలు కావేరి చేస్తుంది. ఏంటి, కావేరినా పకోడీలు చేస్తుందా? తినడానికేనా? అవును సూర్య. సంధ్య, పకోడీలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. దాని మీద ప్రయోగాలు చేసి నా ఇష్టాన్ని విరక్తిగా మార్చేస్తుందేమో. నీకు దండం పెడతాను సంధ్య, వెళ్ళి చూడవా? వెళ్ళు. కావేరి, అమ్మయ్య, వచ్చావా అత్తా? ఏం కావేరి, ఏమైంది? ఏమవ్వడమా, ఈ మూకుడులో పకోడీలు చూస్తుంటే వేగుతున్నాయో మాడుతున్నాయో అస్సలు అర్థం కావడం లేదు. నేను చూస్తాను, నువ్వు ఇట్రా. మ్.
వీటిని తీసుకెళ్ళి నువ్వే చేశానని చెప్పు. సరే అత్త. అత్త, ఇవి నువ్వు చేసినవని తెలిసిపోతుందేమో. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నేనైతే చెప్పను. నేను కూడా చెప్పను. అయితే ఎవ్వరికీ తెలీదు, వెళ్ళు. మావయ్య, మీకోసం వేడి వేడి పకోడీలు అలా దించి ఇలా తీసుకొచ్చాను. తీసుకోండి. ఆహా, స్మెల్ అయితే అద్దరిపోతుంది కావేరి. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. తినండి. టేక్ ఇట్ సూర్య. వద్దు ఆకాష్, నేనంత రిస్క్ తీసుకోలేను. ఆ అదృష్టం కూడా నాకొద్దు. మొత్తం నువ్వే తిను. మావయ్య, సూర్య, కావేరి కష్టపడి మన కోసం చేసుకొస్తే వద్దంటే ఎలా చెప్పు? నా మేనకోడలు ఫీల్ అయితే నేను తట్టుకోలేను. తీసుకో. తీసుకో సూర్య. ఈ పకోడీ నువ్వే చేసావా? ఏ ఎందుకు అడిగారు? సంధ్య చేస్తే సేమ్ ఇలాంటి టేస్టే వస్తుంది. కరెక్ట్. నువ్వే చేసావు సంధ్య? అబ్బా కాదండి, నేను చేస్తే చెప్తాను కదా. ఇవి కావేరియే స్వయంగా చేసింది. నేను ఉల్లిపాయలు మాత్రమే కట్ చేశాను కదా కావేరి? నేను చేసినా అత్త చేసినా అదే శనగపిండి, అవే ఉల్లిపాయలు. అందుకే రుచి కూడా ఒకేలా ఉందేమో మామయ్య. యా, అవ్వచ్చు. మనుషుల్ని పోలిన మనుషులాగా చేతిని పోలిన చెయ్యన్నమాట. నీకు పకోడీలు చేయడం రాదేమోనని భయపడ్డాను. బాగా చేసావు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఆకాష్, నువ్వు కోరుకున్నట్టే పకోడీలు వచ్చాయి, తిన్నావు. గేమ్లో ఏదో పవర్ చూపిస్తానన్నావు కదా, నేను దానికోసం వెయిటింగ్. అయితే ఇప్పుడు చూడు, దిమ్మ తిరిగి ఆట ఆడతాను. జై పకోడీ మాత. పకోడీ మాత లేదు, బుజ్జి బాబాయ్ లేడు. చెక్. అరే షిట్, ఇది నేను చూడలేదే. చాలా తెలివిగా ఆడవు సూర్య. అది సూర్య గొప్పతనం కాదండి, కావేరి చేసిన పకోడీల మహిమ. అంతే కదా కావేరి? పోతా. హే కావేరి, కావేరి ఇప్పుడు ఓకేనా? ఎంత? ఇంత 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 ఇంత. నీకు పకోడీలు చేయడం రాదేమోనని భయపడ్డాను. బాగా చేసావు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. ఏంటే పిచ్చిగాని పట్టిందా? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. కూతురు సంతోషంగా ఉందంటే సంబరపడాల్సింది పోయి పిచ్చి పట్టిందా గాలి పట్టిందా అంటావేంటమ్మా? మరి ఒంటరిగా పడుకొని నవ్వుకుంటుంటే ఇంకేమంటారు? అమ్మ తల్లి, నవ్వొస్తే నవ్వుకోవడానికి పిచ్చి అనరు. మరి ప్రేమంటారా? ప్రేమ? ప్రేమేంటి? ఏం మాట్లాడుతున్నావు? చూడు, నువ్వు దాచినంత మాత్రాన నేను కనిపెట్టలేననుకున్నావా? నేను నీ తల్లిని. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో, నీ బుర్రలో ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయో నాకన్నీ తెలుసు. పకోడీలు తింటూ నిన్ను పొగుడుతున్నప్పుడు నువ్వు సిగ్గుపడ్డం, సూర్య మీద నీ చున్ని పడినప్పుడు నువ్వు నవ్వుతూ మాట్లాడడం,
అతన్నే చూస్తూ వెళ్ళడం, గత కొన్ని రోజులుగా ఒంటరిగా నీలో నువ్వే ఆలోచించుకోవడం, ఇప్పుడు ఇలా నవ్వుకోవడం అన్నీ గమనిస్తూనే ఉన్నా. ఆ అనుమానంతోనే అడుగుతున్నాను. అమ్మా, ఎలాగో తెలిసిపోయింది కాబట్టి నీ దగ్గర దాగుడు మూతలు ఎందుకు కానీ నీ అనుమానం నిజమే. నేను సూర్యని ఇష్టపడుతున్నానమ్మా. అతన్నే పెళ్ళి. నోర్మోయ్! బుద్ధి జ్ఞానం లేకుండా వాగుతున్నావు. ఈ ఇంటికి మనం దిక్కులేక వచ్చాం, అంతేకాని ఇలాంటి పనికి మాలిన పనులు చేయడానికి కాదు. ఇందులో తప్పే ఉందమ్మా. నాకైనా నచ్చారు, అందుకే. ఏంటి నీకు నచ్చేది? నువ్వేమైనా పెద్ద మహారాణి అనుకుంటున్నావా, లేకపోతే మీ నాన్న కోట్లు సంపాదించి పెట్టాడా? సూర్య మీ మామయ్య స్నేహితుడు. ఆస్తిలో, అంతస్తులో, అభిమానంలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన స్థాయికి, తాహతకి మనం ఎక్కడా సరిపోం, అది తెలుసుకో. అమ్మా, పెళ్లి చేసుకోవడానికి ఎదుటి వ్యక్తి గుణాలు, లక్షణాలు ముఖ్యం. మనసులు కలవడం ముఖ్యం, ఈ ఆస్తులు, అంతస్తులు కాదు. అంటే సూర్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా? నా మనసులో ఏముందో తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి? ఏంటి ఈ గాజులు కావాలా? తీసుకో. అత్త, నువ్వు కావాలనే ఇలా అడుగుతున్నావు కదా. ఇది మరీ బాగుంది. నువ్వే ఇది చెప్పవు, నేనేం చెప్పినా కాదంటావు. చెప్తాను. హా, అత్త, నాకు సూర్య గారంటే చాలా ఇష్టం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. సంధ్య, దేని గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? కావేరి గురించి. ఏమైంది? కావేరి సూర్యని ఇష్టపడుతుందండి.